హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సాటర్డే అంటే ఎవరు వస్తారో మనందరికీ తెలుసు కదా. కింగ్ నాగార్జున గారు అయితే రాబోతున్నారు. హ్, కింగ్ వచ్చాడంటే బిగ్ బాస్ కూడా భయపడాలి. ఏమంటారు? ఈ వారంలో చాలా జరిగినాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా వచ్చేసి కింగ్ వచ్చాడంటే సాంగ్తో ఎంట్రీ ఇవ్వాలి కదా. సో సాంగ్ ప్లీజ్. పగరగిలిన ఫైరు, శత్రు గుండెలో శివరు, త్రిగణన దూత. సో అదనమాట. సో అలా కింగ్ నాగార్జున గారు అయితే ఎంట్రీ ఇస్తారనమాట. సో ఎంట్రీ ఇచ్చిరమ్మటే హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9. మై డియర్ ఆడియన్స్, ఎలా ఉన్నారు సార్? మేము చాలా బాగున్నాం సార్. అసలు మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాము. అసలు నాన్నగారు అంటే మేము చాలా పెద్ద ఫ్యాన్ సార్ నాన్నగారికి. అసలు మీ శివ సినిమా అసలు ఎన్నిసార్లు చూసామో సార్ అని అంటే మన నాగార్జున గారు ఇక్కడ కొంచెం ఏమంటారంటే అవునా, అవును, శివ సినిమా చాలా బాగుంటుంది, అందుకనే ఈసారి మేము రిలీజ్ చేయబోతున్నాం శివ సినిమాని మంచి క్వాలిటీతో. ఓకేనా? శివ సినిమా రిలీజ్ కాబోతుంది. మీ అందరూ మళ్ళీ చూడండి శివ సినిమాని థియేటర్స్లో, ఓకేనా అని అంటారు. సో అదనమాట. ఆ తర్వాత ఓకే, మరి బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని అంటే సార్, నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమాన్యుయల్ అని ఒక ఆడియన్ అంటారు. ఇమాన్యుయల్ ఎందుకు ఇష్టం అని నాగార్జున గారు అడిగితే, ఇమాన్యుయల్ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు సార్. అంతా బాగుంది, అసలు భలే నవ్విస్తున్నాడు అసలు. అండ్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు సార్, అందుకని ఇష్టం సార్ అని అంటే ఓ ఓకే, అవునా, సరే. మరి మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు అని అంటే సార్, మాకు ఇష్టం లేని కంటెస్టెంట్ దువ్వాడ మాదిరి గారు సార్. అనవసరంగా అరుస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు అర్థం కావట్లేదు. గొడవ పట్టడానికి వచ్చినట్టు మాకు అనిపిస్తుంది సార్. ఓకే, అవునా, సరే, మనము వెళ్ళి కడిగి పారేద్దాం పదండి. ఓకే బిగ్ బాస్, మన టీవీలోకి వెళ్ళిపోదాం. సో చూద్దాం మన టీవీ. ఓకే, హాయ్ మై డియర్ కంటెస్టెంట్స్, ఎలా ఉన్నారు అని అంటే సార్ మేమంతా బాగున్నాము, మాస్ ఈస్ బ్యాక్ అని అంటారు. సో కంటెస్టెంట్స్ అందరూ మాస్ ఈస్ బ్యాక్ అని మీరు అంటున్నారు, కానీ ఈ వారం మీరు చాలా మాస్గా వెళ్ళిపోయారంట కదా. సో అందుకే నేనే వచ్చా. సో అందరూ కూర్చోండి. ఈ వారం జరిగిన లెక్కలన్నీ తేలవటానికి నేను వచ్చేసా సార్. మేము అంత పెద్దగా గొడవలు ఏం పడలేదు సార్. గొడవలు పడింది మీరు కాదు, ఒక కంటెస్టెంట్ బాగా గొడవలు పడుతున్నారంట. మా ఆడియన్స్ చెప్తున్నారు. ఆడియన్స్ని అడుగుదాం. మై డియర్ ఆడియన్స్, మీరు ఒక కంటెస్టెంట్ నచ్చట్లేదని చెప్పారు కదా, ఆ కంటెస్టెంట్ ఎవరు నాకు కూడా చెప్పండి. నా చెవిలో మైక్ ఉంది, నా చెవిలో మా బిగ్ బాస్ టీం ఏం చెప్తే నేను అది చెప్పాలి కదా. సో ఆ కంటెస్టెంట్ ఎవరు మీరు చెప్పండి ముందు. సార్ మాకు దువ్వాడ మాదిరి గారు నచ్చట్లేదు సార్. దువ్వాడ మాదిరి గారు మీరే కదా. చెప్పండి చెప్పండి దువ్వాడ మాదిరి గారు, ఏమైంది? అన్నిటికీ అరుస్తున్నారంట. అవును సార్, నాకు ఈ బాండింగ్స్ ఇవేమీ నచ్చట్లేదు, అన్నిటికీ నాన్న 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 అంటున్నారు. సో అందుకే నేను అరవాల్సి వస్తుంది సార్ అని అంటే అవును, వేరే వాళ్ళ తప్పు ఉంటే అరవాలి, కానీ తప్పున్నా లేకపోయినా అరుస్తారా అలాగా? సార్ అవును సార్, అరుస్తా సార్. నాకు నచ్చట్లేదు సార్ బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చామా సార్ మేము? బాండింగ్స్ పెట్టుకున్న వాళ్ళకి కప్పిస్తారా సార్? ఆడిన వాళ్ళకి ఇయ్యరా సార్? ఓ అవునా అమ్మ, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు నేను నిన్నేమన్నంటే బయట ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మళ్ళీ మా స్టూడియోస్ దగ్గరకు వస్తాడు. సో ఇప్పుడు నేను తిట్టలేను, కానీ సో నువ్వు కూర్చో అమ్మ, నువ్వు కూర్చో. అలాగే ఓకే మై డియర్ కంటెస్టెంట్స్, ఈ వారం సుమన్ శెట్టి గారు మీరు క్యాప్టెన్ అయ్యారు కదా. మీరు చాలా బాగా ఆడారు. అసలు మీరు క్యాప్టెన్ అయిన టైంలో అది మాకు చాలా మంచి మూమెంట్ కింద అనిపించింది అమ్మ. సుమన్ శెట్టి గారు చాలా బాగా అనిపించింది, అదరగొట్టేశారు. కంగ్రాచులేషన్స్ సుమన్ శెట్టి గారు. థ్యాంక్ యూ సార్. అందరూ హౌస్మేట్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేశారు సార్, అందుకనే నేను బాగా క్యాప్టెన్ అయ్యా. అసలు సూపర్ సార్ అసలు. ఓకే సుమన్ శెట్టి గారు కూర్చోండి.
ఓకే మై డియర్ ఆడియన్స్, ఇప్పుడు ఏం చేద్దాం, ఎవరిని క్వశ్చన్ చేద్దాం, ఏంటి ఈ వారం ఏం జరిగింది? సార్ మీరు ముందు దువ్వాడ మాదిరి గారిని క్వశ్చన్ చేయండి సార్, మీరేంటి సార్ క్వశ్చన్ చేయట్లేదు? దువ్వాడ మాదిరి గారు వచ్చి 1 వీక్ అయింది కదా, 1 వీక్లో ఏం తిడతాము? ఆమెను తిట్టినా కూడా పెద్ద యూజ్ లేదు, ఎందుకంటే అది వేరే రకంగా వెళ్ళిపోద్ది, అది నాకు ఇష్టం ఉండదు. షోని బ్యాన్ చేయాలని అసలుకే ఇప్పుడు కేసు నడుస్తుంది. షో బ్యాన్ అయితే ఇక మళ్ళీ ఆగమాగం అయిపోద్ది బయట లోపల కూడా. సో అందుకే నేను దువ్వాడ మాదిరి గారిని ఏమి క్వశ్చన్ చేయను. ఆ గట్టిగా అరిస్తే మళ్ళీ షోకి ప్రాబ్లం అయింది, అంత ప్రాబ్లం అయిపోద్ది అనమాట. సో అందుకే నేను ఆవిడని అరవను. సార్ మరి ఎందుకు సార్ మీరు ఇలాగైతే షో ఎలా నడిచిద్ది సార్ అంటే, షో ఎలాగైనా నడవని, నేనైతే నా హోస్టింగ్ చేయాలి, అది చేసేసి వెళ్ళిపోతా. ఓకేనా? ఓకే సార్, మీ ఇష్టం సార్. ఓకే మై డియర్ కంటెస్టెంట్స్, ఈ వారం అందరూ బాగా ఆడారు. మీకోసం స్వీట్స్, చికెన్ దమ్ బిర్యానీ అన్నీ పంపించాను. సో అది తిని మీరు ఎంజాయ్ చేయండి. అలాగే రేపు ఫండే కాబట్టి మళ్ళీ కలుసుకుందాం రేపు. ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్. ఓకే మై డియర్ ఆడియన్స్, ఈ వారం మీ ఇంటితో పాటు మా ఇంటి పైన కూడా 2 కళ్ళేసి ఉంచండి, ఎందుకంటే 2 ఇల్లులు కాబట్టి. ఓకేనా? అండ్ అలాగే రేపు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ఉండబోతుంది, అందరూ తప్పకుండా చూడండి. 7 నుంచే స్టార్ట్ అయింది. ఓకేనా?